ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మనము అనేక సందర్భాల్లో సహాయము కొరకు, మనకి కావలసినటువంటి వాటిని పొందుకోవడం కొరకు, మనం ఆశ్రయం కొరకు అనేక మంది దగ్గరికి వెళుతూ ఉంటాం. ఇంగ్లీష్లో రెఫ్యూజీ క్యాంప్స్ అంటూ ఉంటారు, ఆశ్రయపురము అంటూ ఉంటారు. మనకు సమస్య కలిగినప్పుడు మనకు సహాయం చేసేటటువంటి వారిని వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయం కొరకు 36వ కీర్తన 7వ వచనము. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా అయితే తన బిడలను కాపాడుకుంటుందో, దేవుడు తన బిడలని ఆ విధంగా కాపాడుతాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయము మాత్రము కాదు, కానీ ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా నేను తెలియజేసే మాట ఏంటి అంటే, అనుదినము మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిని వెతుకుతామో, ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు వంగుతామో, ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటామో, మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటామో, అప్పుడు దేవుని యొక్క రెక్కలు మనపై కాపుదలగా ఉంచి, మన కుటుంబం పైన కాపుదలగా ఉంచి, మనకు ఆరోగ్యమును, అభివృద్ధిని, సమృద్ధిని కాపాడి దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము సమస్య వచ్చినప్పుడు, మనము ఇబ్బంది వచ్చినప్పుడు, అటువంటి సందర్భంలో మాత్రమే దేవుని ఆశ్రయించడం కాదు, అనుదినము ఆయన సన్నిధిని మనం ఆశ్రయించాలి. ఎప్పుడైతే అనుదినము ఆయన సన్నిధిలో మనం గడపడం ప్రారంభిస్తామో, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా వచ్చి మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించుమని, మా ప్రియులు ఈరోజు తలపెట్టే కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.